హాయ్ హలో వెల్కమ్ టు సునీత బ్లాగ్స్. ఏంటి కిచెన్ లో ఉన్నానని చూస్తున్నారా? ఏం లేదండి, పల్లి పట్టి చేస్తున్నాను. అందుకని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని మనము పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మొత్తం ఒక మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. సో పల్లి పట్టి పిల్లలకి తినిపిస్తే చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచిది. ఈ సమ్మర్ లో రోజుకొకటి ఇవ్వండి పిల్లలకి. అండి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే పల్లి పట్టి మంచిగా రావండి. పల్లీలు చల్లారేదాకా బెల్లం తురుము రెడీ చేసుకుందామండి. పల్లీలు మొత్తం చల్లారాక ఇలా పొట్టు తీసుకోవాలండి. ఈ విధంగా పల్లీల్ని పొట్టు తీసుకోవాలండి. బెల్లం కూడా ఇలా తురుముకోవాలండి. ఇలా బెల్లం పాకం కోసం మళ్ళీ కడాయిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. పాకం కోసం తురుముకున్న బెల్లాన్ని కడాయిలో వేసుకున్నానండి. పాకం వచ్చేసింది కదండి, అందులో మనము పల్లీలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా తిప్పుకోవాలండి. ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసి పెట్టుకోవాలండి. అందులోనే మనము ఈ పల్లీలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలండి. మొత్తం ఇట్లా ఎడల్పు చేసుకోవాలండి. మంచిగా చేసుకొని కొంచెం చల్లారనివ్వాలండి. అది చల్లారాక ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చింది. రెడీ అయిపోయిందండి మన హోమ్ మేడ్ పల్లి పట్టి. సింపుల్. చూశారు కదండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.